హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేతి బీరకాయ పచ్చడి చూద్దామండి. ఎలా చేయాలో చాలా రోజులు వీడియో కూడా పెట్టట్లేదు. అది కొంచెం చెక్కు తీసుకుందాము. ముందు నేతి బీరకాయకి పైన లైట్గా తీసుకోవాలి, మొత్తం ఏం అవసరం లేదు. పైన లైట్గా తీసి ముక్కలు చేసేసుకున్నాను. నేను ఇదిగోని కింద చట్నీ చేశాను, ఇంకా అదే గిన్నెలో వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేయించుకుందాం. పచ్చిమిరపకాయలతో పాటే మనం నేతి బీరకాయలు కూడా వేసి వేయించుకుందామండి. రెండు కలిపి కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కార్తీక మాసంలో బాగా తింటారండి. కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ పచ్చడి తినాలి అంటారు. ఎందుకనో పెద్దవాళ్ళు అలా చెప్తూ ఉంటారు. ఈ రెండింటిని కాస్త అలా మగ్గనిస్తూ ఉండాలి. స్లో ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం చింతపండు కూడా ఇష్టం ఉన్న వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. మగ్గిందో లేదు చూద్దాం. మూత పెట్టుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు అలా మగ్గించేసుకుందాము. పచ్చళ్ళలో ఎక్కువ చేస్తుంటానండి. మగ్గుతుంది, చాలా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చాలా రోజుల నుంచి వీడియో కూడా పెట్టట్లేదు. స్వాములు మాల్లో ఉన్నారు కదా, అందుకని అసలు కొంచెం కూడా ఖాళీ దొరకట్లేదు. ఖాళీ ఉన్నప్పుడు కంపల్సరీ పెడతానండి. నేతి బీరకాయ పచ్చడి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం. ఇంకా చాలా చూడండి, మగ్గిపోయింది చక్కగా, కొంచెం అలా అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇంకా మిక్సీలో వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే చిన్నులపై కూడా వేసుకోవచ్చు అండి, కానీ స్వాములు ఉన్నారు కదా, అందుకని చిన్నులపై వేయట్లేదు. ఏ చట్నీలో కూడా చిన్నులపై వేయట్లేదు. చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతే అదో తలకాయ నొప్పి. ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైపోతేనే ఇబ్బంది అయిపోద్దండి. ఇంకా రెండు అన్నీ వేస్తాను కదా, ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. అయిపోయిందండి, మిక్సీ వేసేసాను పచ్చడి. దాని గిన్నెలోకి తీసుకున్నాను నేను. తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర, కొంచెం తాలింపులు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అలా మగ్గించేసుకుందాం. ఇందులో కూడా చిన్నులపై దంచేసుకుంటారండి మామూలుగా అయితే. స్వాములకు కాబట్టి కంపల్సరీ నేను అవి ఏమీ వాడట్లేదు. మగ్గిపోయింది, మొత్తం వేగిపోయింది. అందులో కలిపేసుకోవడమేనండి మనం పచ్చళ్ళలోను. ఏంటో నిద్ర వస్తుంది ఇవాళ. ఈ టైంకి నేను అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.